సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడగడానికి వస్తాను. ఈ రోజేమో నేను అసలు వైజాగ్ నుంచే నేను సీఎంగా ప్రమాణం చేస్తాను, అసలు గెలిచేది లేదు. ఎలా చూడాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు? ఈ జగన్మోహన్ రెడ్డి అంతా ఫస్ట్ నుంచి గడిచిన 4 సంవత్సరాలు పరిధిలో మేము అందరం చూస్తూ ఉన్నామండి, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈయన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ సిద్ధం అని భారీ కట్అవుట్ల ద్వారా నేను సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా నువ్వు సిద్ధం? మద్యం అమ్మకాలు పెరిగాయి, దానికి సిద్ధమా? స్మగ్లింగు, మాఫియా, మైనింగు వీటన్నిటికీ చేయడానికి నువ్వు సిద్ధమా? లేదా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకొని ఖజానా నింపుకోవడానికి నువ్వు సిద్ధమని చెప్పేసి ఈరోజు మేము అంటా ఉన్నాం. దేనికంటావేమో మద్యపానం నిషేధం చేస్తా అన్నావు, ఒక 5 స్టార్ హోటల్కే అంకితం చేస్తానన్నావు. అలా కాదు, ఇప్పుడు మొత్తం పేద మధ్య తరగతి కుటుంబాలు ఆ మందు తాగి విపరీతంగా ఒక మైండ్ పనిచేయని స్థితిలో ఈ మగాళ్ళందరూ విచ్చలవిడిగా ఎక్కువైపోయింది, మద్యపానం తాగుతూ ఉన్నారు, వాళ్ళ మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కుటుంబంలో కలహాలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ మద్యం ద్వారా ఆపేసి నువ్వు ఎన్నికలకు వస్తా అన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? మాట తప్పావు, మడమ తిప్పావు. మద్యం షాపులు కాదు కదా, ఎక్కువైపోయింది, ఇంకా మితిమీరిపోయింది. సందుకో బార్ షాప్ అయిపోయింది, వీధికో బార్ షాప్ అయిపోయింది, గుడి పక్కన బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డబ్బులు ఫోన్పేలు లేవు అక్కడ, మొత్తం ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి. ఈ మద్యం కొనుక్కున్న డబ్బులన్నీ మొత్తం క్యాషే, అక్కడ క్యాష్ ఇస్తేనే మద్యం అమ్ముతా ఉన్నావు నువ్వు. ఆ క్యాష్ అంతా నీ జేబులోకి వెళ్ళిపోతా ఉంది. ప్రజల కడుపు కొడతావు జగన్మోహన్ రెడ్డి. సో ఆ మద్యానికి బానిసలు అయ్యే మద్యంతో పాటు ఈ రోజున డ్రగ్స్ ఆంధ్రాగా కూడా పిలుచుకునే పరిస్థితికి వచ్చింది. గంజాయి కానీ హెరాయిన్ కానీ వీటి వల్ల ఎంతోమంది మహిళల జీవితాలు నాశనం అయిపోయినాయి మేడం. ఈ రోజున ఒక గుంటూరులో రమ్య హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతోమంది అమాయక మహిళల మీద ఈ రోజున చూస్తే వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారు ఆవిడ రాజీనామా చేసే పరిస్థితి ఆ పదవికి. సో అంటే ఆవిడ ఇప్పటికైనా పశ్చాత్తాపడతారనుకోవచ్చు. అవునండి, ఈ వాసిరెడ్డి పద్మ గతంలో ఉన్నంతకాలం ఈ మహిళల హత్యలు కానివ్వండి, రమ్య హత్యలు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో హత్యలు కానివ్వండి, వాళ్ళందరికీ ఒక ఏదో నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి నోరు మూసే పద్ధతి అయితే మనం చూస్తూ ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేయట్లేదు. ఈరోజు ఆవిడే పదవీకాలం అయిపోయింది, దిగిపోయిందంటే ఆమె మనశ్శాంతిగానే ఉండదు. ఒక మహిళగా ఈ రాక్షస పాలనలో ఆమె ఉండలేక దిగిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ వాసిరెడ్డి పద్మ గారు గతంలో పనిచేసిన ఒక దశ చట్టం లేని యాప్లు తీసుకొచ్చారు. దేనికి ఉపయోగకరంగా ఉన్నాయి? మహిళలకి అసలు న్యాయం జరగలేని పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. గంజాయి, స్మగ్లింగ్, హెరాయిజ్ ఎక్కువైపోయినాయి. మెంటల్గా ఈ కాలేజీల్లోనూ అక్కడ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు, పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సొంత చెల్లెళ్ళు ఈ రోజున షర్మిల గారు కానీ లేకపోతే బాబాయ్ హత్యకు సంబంధించి మొన్న సునీత గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి నా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నా తండ్రి హత్య కేసు బయటకు తీసుకురాలేని పరిస్థితి, ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మద్దు, దయచేసి ఇంకోసారి నమ్మి మోసపోకండి అని చెప్పి వాళ్ళ బాబాయ్ కూతురే చెప్పడాన్ని బట్టి చూస్తే ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆడపడుచులందరికీ అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత చెల్లిని పిన్నమ్మ కూతురిని మోసం చేశాడు. 5 కోట్ల మంది ప్రజలు ఎట్ట నమ్ముతారండి? ఎలా నమ్మి నీకు ఓటేస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. తల్లి చెల్లి నిన్ను చీకొట్టి అవతల పార్టీల్లోకి వెళ్ళిపోయారే, తల్లి నీ చెల్లి నువ్వు ఇసిరిన బాణం నీకే గుండెల్లో గుచ్చుకుంది. రేపు 5 కోట్ల ప్రజలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టి తరిమి కొడతారు. ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నువ్వేం చేసావు? అసలు అమ్మఒడి అంటావు, సగం ఇస్తావు, ఒక పిల్లోడికి ఇస్తావు నువ్వు అమ్మఒడి. ఏమి ఇచ్చావు? 2 పిల్లలకి ఇప్పుడు మా సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పాడు. తల్లికి వందనం అనే పథకం ఎంత బాగుంది. సూపర్ 6 మీరు పెట్టిన నవరత్నాలు నవమోసాలుగా మిగిలిపోయిన తప్పితే నువ్వు కనపడని దేశానికి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అసలు 24 ఎప్పుడెప్పుడు ఇంకా 40 రోజులు ఉందన్న ఎన్నికల కోసం అసలు ఎదురు చూస్తూ ఉన్నారు మా 5 కోట్ల మంది ప్రజలు. మేము కూడా ఓడిపోవడానికి మీరు సిద్ధం, గెలవడానికి 5 కోట్ల మంది సంసిద్ధంగా ఉన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకా నీకు రాజకీయ చరిత్ర అనేదే లేకుండా భూస్థాపితం చేస్తాం. ఒక్క ఓటు కూడా పడదు. ఒక్క ఓటు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఓటు నీ గుండెల్లో పోటులాగా మేము ఈ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళలు కావచ్చు, సాధారణ కుటుంబాలు కావచ్చు, ఎవరైనా నీ మీద వ్యతిరేకత చూపుతా ఉన్నారు. నీకు ఒక్క ఓటు కూడా పడదు. నువ్వు దొంగ రాజకీయం చేస్తా ఉన్నావు. వాలంటీర్లు పెట్టుకొని ఈ సెంట్రల్ నియోజకవర్గం ఎల్లంపల్లి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడా? వాలంటీర్లు పెట్టుకొని పిలిచి కుక్కర్లు ఇస్తా ఉన్నాడు.
10,000 రూపాయలు క్యాష్ ఇస్తా ఉన్నాడు. నీ దొంగ రాజకీయం నీదంతా. ప్రజలు నిజాయితీగా నీతిబద్ధమైన నాయకుని ఎన్నుకోవడం కోసం చూస్తూ ఉన్నారు. ఈ 4 ఏళ్ల సంవత్సరం ఈ నరకం పడింది చాలరా నాయన. దేవుడా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దని చెప్పి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారన్న. రాబోయేది 2024లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు, అలానే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతుల మహేష్ గారు, అలానే మన గద్దె రామ్మోహన్ రావు గారు, ఈ 3 నియోజకవర్గాలు మేము గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సార్కి మేము గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం. జనసేన టీడీపీ కూటమిలో 24 సీట్లే కావచ్చు. ఒక యుద్ధంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేయడానికి జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి బిగించి మిమ్మల్ని ఓడగొడతామని చెప్పేసి, ఈ రాష్ట్రాన్ని తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా.